ఆయన ఇంట్లో అద్దుకుంటూ ఆయన మీకు తెలియదు. నిజంగా తెలియదు. నిజమే కోసం నెట్టుకొచ్చారు. బ్రోకరే అంతా మాట తెచ్చేశాడు. ఇక్కడ నాకు ఎవరు వచ్చేది? ఆయన ఈ పోస్టర్లోనే ఉంటాడు. అవునా? కూర్చో. అసలు ఏం జరిగింది? పడుకున్నాయన ఉన్నట్టుండి గుడ్డల పద్ధతులు లేచారు. టాబ్లెట్ తెచ్చిమన్నారు. తెచ్చిచ్చేలోపే గిలగిల కొట్టుకొని చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ బాగా సివియర్గా అవుతుంది. ఆయన చనిపోవడంతో ఏమి తోచని పరిస్థితి. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదానే అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని కలిసి మీ వాళ్ళు ఎవరు లేరా ఇంకా? ఆయన వాళ్ళెవరు ఇక్కడ లేరు. కొన్ని చుట్టుపక్కల ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఎవరున్నారో కూడా నాకు తెలియదు. ఇంట్లో మీరిద్దరే ఉంటారా? లేదు, ఆయన ఒక్కరే ఉంటారు. నాకంత కన్ఫ్యూజన్గా ఉందండి. ఆయన మీకేమవుతారు? అసలు మీరు ఎవరు? ఆయన మీకేమవుతారు? వైఫా? రిలేటివ్సా? పోనీ ఫ్రెండా? భార్య కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, మరి ఇంకేంటి? ఏమీ కాదు. ఏమీ కానప్పుడు ఈ టైంలో ఆయనతో ఆ ఇంట్లో ఎందుకున్నారు? చెప్పండి. నా అవసరం ఆయనకుంది. అందుకే రోజు వచ్చి వస్తూ ఉంటాను. మీ మధ్య ఏ బంధం లేదు, సంబంధం అంతకుండా లేదు. అయినా రోజు వచ్చి వెళ్తుంటారు. కానీ ఆయన వల్ల మీకు తెలియదు. ఎలా అంటే నమ్మేది? బంధాలు సంబంధాలే కాదండి, అవసరాలు కూడా మనుషులు కాదు. అప్పుడు ఒప్పుకుంటారు. పోనీ ఏ అవసరంతో వచ్చి ఆయన కలుస్తున్నారో అదన్నా చెప్తారా? ఇప్పుడు మీతో నాకు అవసరం పడ్డట్టే నా అవసరం ఆయనకుంది. మనిషికి మనిషి కదండి అవసరం. నేను ప్రశ్న అడిగితే మీరు నాకు మళ్ళీ ప్రశ్న సమాధానం చెప్తున్నారు. అలా కాదండి, నేను మీకు ఏ సహాయం చేయాలన్నా మీ నుండి నాకు సహాయం సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. సారీ అండి, వివరాలు ఏం తెలియకుండా నేనేం చేయలేదు. అర్ధరాత్రి ఒక ఆడికి సహాయం అందిస్తుందంటే అర్థం చేసుకోండి. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. వేరే ఏదైనా పెంచుకుంటాను. ఎందుకు? మోహన్ ప్రసాద్ గారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసిందొచ్చు కదా. ఎవరిని పిలవదు. ఎందుకు పిలవద్దు? అది ఎంత చీకట్లో ఎవరు వస్తారండి? పైగా వర్షం కూడా. వద్దులేండి. బాడీని బయట పడుకోబెట్టాలన్న మూడో మంచి కావాలి. మరి ఇద్దరు వాళ్ళు అవుతుందా చెప్పండి? అంటే అందరూ నిద్రలో ఉంటారు, మధ్యలో లేకపోతే విసుకుంటారు. వద్దులేండి. కరెంట్ వచ్చింది. అదిగో వర్షం కూడా తగ్గింది. అక్కడ ఎవరు ఉన్నట్టు పిలుస్తాను, ఉండండి. హలో సార్. సార్ ఒకసారి ఇలా వస్తారా? చెప్పండి. నా పేరు వంశీ. నా పేరు హరి. అయితే ఏంటి సార్? ఆ ఇంట్లో ఉండే మోహన్ ప్రసాద్ గారు చేస్తారు సార్. ఏమైంది? ఆయన చనిపోయారు సార్. చచ్చాడా? అవును సార్. అవును, వాడు మీకే తెలుసు? నిన్ననే సార్ వాళ్ళ ఇంట్లోకి రెండు దిగారు. అలాగా? మరి ఆ ఇంట్లో ఎవ్వరూ లేరా? ఓ లేడీ ఉంది సార్.
తనే నాకు విషయం చెప్పింది. లేడీనా? అవును సార్. చూడటానికి భలేగా ఉంటుంది. ఆ, తనేనా? ఆ, తను మీకు తెలుసా ఆ, సార్? తెలుసా అంటే పరిచయం అయితే లేదు, రోజు చూస్తూనే ఉంటాను. ఏది ఒక్కసారి పిలవండి చూద్దాం. అలాగే. తెలుసా? మేడం మేడం సార్ సార్ మేడం వాడి ఎక్కడ? లోపల పెట్టలేదు. సుఖపడుతూ పోయాడన్నమాట. అదృష్టవంతుడు. రండి సార్, బాడీకి పైన పడుకోబెట్టాం. వాళ్ళ తాలూకు మనుషులు ఎవ్వరూ లేకుండా మనం శవాన్ని కనిపితే లేనిపోని ప్రాబ్లం లోపల ఉండనివ్వండి. సార్ చెప్పేది కూడా కరెక్టేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ముందు ఫోన్ చేసి విషయం చెప్పారు. వాళ్ళ ఎవరైనా ఇస్తారేమో. ఫోన్ చేయాలంటే కూడా వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి కదండి. ఒక్క నిమిషం. ఆయన సెల్ ఫోన్. ఇందులో చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. ఎవరు చేయమంటారు? వాళ్ళ వైఫ్ నెంబర్ ఉందేమో చూడండి. వైఫ్ అలాగే. వైఫ్ వైఫ్ రాధిక ఉంది సార్. ఉందా? ఆ? అయితే కాల్ చేయండి. చేయమంటారా? మీరు డైల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. నిద్రలో ఉంటారు. ఇంకొకసారి ట్రై చేయండి. ట్రై చేయండి. ఏంటి? నా పేరు వంశీ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. మాట్లాడేది రాధిక గారేనా? నేనే. చెప్పండి. మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఆయనకి యాక్సిడెంట్ అయిందా? కాదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి మీ ఆయన చనిపోయారు. థ్యాంక్ గాడ్. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగాయి హాస్పిటల్లో ఉన్నారు. వచ్చి సేవలు చెయ్యండి అంటారేమో అనుకున్నాను. మీరు వస్తున్నారుగా? 3 ముళ్ళ పసుపు తాడు తెచ్చుకోవడానికి 300 కిలోమీటర్లు నేను రావాలా? ఇక్కడే కృష్ణ ఒడ్డున నేను ఆ పని చేసుకోవాలండి. మీరు లేకుండా ఇక్కడ ఎలాగండి? బతికున్నాళ్ళు అందాలు ఆనందాలు తప్ప ఈ భార్య అవసరం లేకుండా పోయింది. చచ్చిన తర్వాత ఇంకెందుకు? ఆ కార్యక్రమం ఏదో మీరే కానిచ్చేయండి. అది కాదండి, రోజుకు ఆడదాన్ని తెచ్చుకొని అతగాడు చేస్తే అయిన వాళ్ళే కాదు, మోయటానికి 4 మనుషులు కూడా రారు. ఉంటాను. ఆవిడ వస్తానందా? రానని ఖచ్చితంగా చెప్పేసిందండి. పోనీ వాళ్ళ పిల్లల్ని కాల్ చేసి పెళ్ళామే రాను అన్నప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు వస్తారు? భర్త చనిపోయాడని తెలిసినా పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు సార్. బతుకుండగానే భార్య వదిలేసి పోయిందంటే సార్వాడు ఆమెని ఎంత హింసించాడు. భర్త ఎలాంటి వాడైనా ఈ టైంలో భార్య అరే, ఆమె రాను అంటుంటే మనమేం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దామంటారు? రేపటి వరకు చూద్దాం. ఓకే. వాళ్ళ ఎవరైనా వస్తే సరే. ఒకవేళ రాకపోతే మనమే దహన సంస్కారం చేద్దాం. మనమా? వాడికి సార్, సాటి మనుషులుగా ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా సార్? అంతేనంటావా? చేద్దాం సార్.
అయితే తెల్లార్లు శవదాగంలో చేయాల్సిందే అన్నమాట. చేద్దాం, చెయ్యాలి కూడా. ఇదిగో కాస్త కుర్చీలు తెచ్చేస్తే కూర్చుంటాం. చచ్చిలోని అడ్డం పెట్టుకుని వచ్చిన పని చూసుకోవచ్చు. సార్ నీ పేరు? పవిత్ర. నీ పేరుకి క్యారెక్టర్కి అస్సలు సంబంధమే లేదే. అవును, నువ్వు పక్కలో ఉండగానే పోయాడా? అదే అదే పక్కనే ఉండగానే పోయాడా? ఎలా పోతే ఏంటి, చనిపోయారు కదా. తమ్ముడు ఎగ్గేస్తావా? నాకు అలవాటు. పవిత్ర, నీకు అలవాటు ఉందా? లేడీస్ పట్టుకుని మందు తాగుతారా? మీలో ఉండే లేడీస్ తాగుతాలే తమ్ముడు, నీకు తెలియదు. ఈ లేడీస్ అది వదిలేయండి సార్, వదిలేయండి. మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. మీ పని మీరు చూసుకుంటారు. నీ దేవుడు అవసరం, నా గురించి నీకు అవసరమా? అవసరమే, పోయాడు కదా. ఇప్పుడు నీకు మొగతోడు చాలా అవసరం. ఏమండి, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏమండి? ఆహా, ఏమండి అని మర్యాద ఇస్తున్నామంటే అతని మీద మనసు పెట్టాలన్నమాట. నా మీద మనసు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఖాళీగా ఉంటే కలెక్షన్స్ రావు కదా. అందుకే మోహన్ గారి శవం కట్టెల్లో కాలకముందే నిన్ను కస్టమర్ గా సెలెక్ట్ చేసుకుంది అంటున్నా. కస్టమర్ ఏంటి? ఇప్పుడు ఇంకా చాలా పని. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? నీకోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆయన చనిపోయిన బాధలు ఉంటాయి ఏంటో. ఏదో పోతే ఏంటి? ఇదో నీకు నేనున్నాను. చూడండి, ఆయన్ని ఎదవా గెదవా అంటే బాగుండదు. కట్టుకుని తిట్టినట్టు చెదపీలు అంటున్నావు. నిన్ను ఉంచుకున్నానేగా. అయినా హాలికి లేని బాధ వెలయానికి ఎందుకో. ఏం సార్ మీరు అనేది? తమ్ముడు, ఇంకా నీకు అర్థం కాలదా? కానీ సార్, అసలు ఇవిడు ఎవరనుకున్నావు? ఎవరు? ఎవరా? ఎవరా? చెప్పండి సార్. మోహన్ గారి కసుక్కో. అంటే మీరు ప్రాస్టిట్యూట్, వేశ్య, తన వంపు సంపులతో మొగాడికి సుఖాన్నిచ్చే ఆడది. అవన్నీ పోకపోండి, అలాంటి పనులు ఏం చేయటం లేదు సార్. అవును మరి, ఒకప్పుడంటే రోజుకొకడు, ఇప్పుడు రోజు ఒక్కడే. అంతే తేడా. మోహన్ ప్రసాద్ గారి భార్య ఎందుకలా మాట్లాడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కట్టుకున్నవాడు ఇక్కడ సార్ చూపుడు ఇష్టపడలేదంటే అది మీ వల్లే కదా. సార్ నన్ను నమ్మండి, ఆయనకి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా ఏ సంబంధము లేకపోతే తనతో జీవితాన్ని పంచుకున్న భార్య తన తాళం తెచ్చుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? నమ్మండి ప్లీజ్. నమ్మాలి. నా మూలకంగా ఆవిడ వదిలేసే పరిచయం మా ఇద్దరి మధ్య లేదు. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా గురించి మీకు తెలిస్తే ఎక్కడ సహాయం చేయకుండా వెళ్ళిపోతారని చెప్పలేదు సార్. నేను చనిపోయాక నేను వెళ్ళిపోతామని అనుకున్నాను. వెళ్ళలేకపోయాను. నేను వెళితే ఆయన అనాథంగా మిగిలిపోతాను సార్.
సెటిల్మెంట్లే కదా ఉండేది, సెటిల్మెంట్లు కూడా ఉంటాయా? ఇట్స్ ఓకే. ఓకే ఓకే. మేము ఉన్నాం కదా, ప్లీజ్ మీరు వెళ్ళండి. అరే, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఉండని తమ్ముడు. భయపడుతుంది సార్. వీళ్ళకు రాత్రులు సుఖాలు తప్ప భయాలు ఉండవు. అర్థమైంది సార్. బాగా ఇదిగో మీకు మందు ఎక్కువైనట్టుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను మార్నింగ్ వదులుతాను. అంతేనంటావా? ప్లీజ్. సరే. మీ ఇద్దరి మధ్యన నేను అడ్డుగా ఉన్నట్టు అర్థమై. అలాంటి లేదండి సార్. మీరు ఉండాలనుకుంటే ఉండండి సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి. ఉండమంటావా? ఏ నేను నీకు నచ్చలేదా? అయినా నీలాంటి ఆడది చూడాల్సింది పర్సన్ని కాదు. ఒళ్ళమ్ము కొట్ట మానేశానని చెప్పినా ఇంకా ఎందుకు రాదే కళ్ళతో చూస్తారు? నీకు ఏం వయసు అయిపోయిందని? ఇదిగో డిమాండ్ ఉన్నప్పుడే సప్లై జరగాల. నువ్వు చాలు, నీ మంత్లీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటా. ఏమన్నా మాట మాట్లాడితే నన్ను కొట్టావా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. నాగున్నాడండి, పట్టించుకోకండి. అందుకే ఊరుకున్నాను కదా అని మరీ రెచ్చుకుంటున్నాడు. లోపల చనిపోయిన మనుషురాలని ఇంకెంత జ్ఞానం కూడా లేదు. ప్లీజ్ అతనితో నేను మాట్లాడతాను. ఏంటి సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ బాగుడేంటి, ఆ బాబు లేకపోతే వెళ్ళిపోండి సార్. మేము చూసుకుంటాం. నేను వెళ్తే మీరిద్దరూ రానండి. వచ్చేవాళ్ళైతే ఈ మాటకు వచ్చేసేవాళ్ళు. పోండి, నాకు కొడుకుంది. ఆయన వాడికి తండ్రి కావాలి. నేను చెప్తే తలకొనిస్తాను. భార్య చుట్టుపక్కల వాళ్ళు ఆయన సహించుకుంటారు. చెడ్డవాడు అంటున్నారు. మీరేంటంటే సొంత మంచిగా అభిమానం చూస్తున్నారు. చెడులో మంచి కూడా ఉంటుందండి. ఏంటి మీరిద్దరేదో మాట్లాడుకుంటున్నారు? అది మీ గురించేనండి. రాత్రంతా ఇక్కడే ఉండేది కదా. అవును. వెళ్ళి ఫ్రెష్ పెడితే బాగుంటుందేమోనని. మీ ఇద్దరి కాన్సన్ట్రేషన్ అంతా నా ఎత్తుడి మీదే ఉందనుకుంటా. నా ఎత్తుడి తర్వాత ముందు ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు అది చూడండి. ఓకే ఉంటాను. బాయ్. వాడింటి నిన్ను అదోలా చూసలేడు. నాకు తెలియదండి. తెలిసిన వాడై ఉంటాడు, లేకపోతే సరాసరి ఇంట్లోకి ఎందుకు వెళ్తాడు? అదేంటి ఆయన చనిపోయినట్టు మనం ముగ్గురికి ఉన్న వాళ్ళ మిస్సెస్కే కదా తెలుసు. మరి ఇద్దరికి ఎలా? అవును కదా. అట్లాగా అన్నీ బయటకు వస్తాయి.
పెట్టేయండి. ఇంతసేపైనా ఇంకా రావట్లేదు ఏంటండి? ఇంతసేపు బాధపడుతున్నారంటే బాగా దగ్గర రిలేషన్ అయింది. ఎంత దగ్గర రిలేషన్ అయినా మరి ఇంతసేపా? అదిగో వస్తున్నాడు. హలో, సిరి ప్యాకర్స్ అండ్ మోర్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ సామాన్ చెప్తాను. ఇవాళ అడ్రస్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను. వెంటనే వెహికల్ పంపిస్తాను. సామాన్ అంతా సర్దుకుపోతున్నాడంటే అప్పిచ్చిన వాడే ఉంటాడు. సుఖపురుషుడు కదా, ఈ రంగసరి సోకుల కోసం సొమ్ములు బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడు. ప్రస్తుతానికి ఉంచండి. దేనికి? ఇంట్లో సగం సామాన్లు బయటికి పోతే ఆయన పరుగు ప్రాణం ఉండగా గుర్తుకురాని పరువు, పోయిన తర్వాత పోతే మాత్రం. మీకు కావాల్సింది డబ్బు. ఆయన మీకు ఎంత బాకీ పడ్డాడో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఉంది. మీ అప్పుడు ఏం చేస్తాను? అప్పు కింద తీసుకెళ్ళడం లేదు, మరి హక్కుతో తీసుకెళ్తున్నాను. హక్కు అంటే ఆయన మీకు ఏమవుతారు? నాన్న. మీతో పాటు మీ అమ్మగారిని కూడా తీసుకురావాలి. దేనికి? సగం చచ్చిన మామను పూర్తిగా చెప్పడానికి. పోలేండి, మీరన్నా వచ్చారు. అచ్చా, కొడుకుగా కొరిపెట్టి నా బాధ్యత తీర్చడానికి రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? ఈ ఇంటి సామాను డాక్యుమెంట్స్ తీసుకురామని అమ్మ చెప్పింది. అందుకు తీసుకెళ్ళి, కానీ వెళ్లే ముందు మీ నాన్నగారికి అంత్యక్రియలు చేసి వెళ్ళు. ఇంటి సుఖం కంటే తన ఒంటి సుఖమే ముఖ్యమంటున్న ఆ నీచుడికి అంత్యక్రియలు కాదు కదా, ఆఖరి చూపు చూసినా కూడా పాపే. ఎంత కాదనుకున్నా ఆయన మీ కన్న తండ్రి కాకుండా రాకుండానే పోయాడు సార్. మా అమ్మను కాదని అందాన్ని బజార్లో అమ్ముకునే ఇలాంటి దాంతో సంబంధం పెట్టుకున్నప్పుడే మా దృష్టిలో చచ్చిపోయాడు. చూడండి, ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా పోయిన తర్వాత అందరూ మంచివాళ్ళు. జరిగింది మర్చిపోయి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. ఎలా మర్చిపోమంటారు? ఎలా మర్చిపోమంటారు? ఉంచుకున్న దానికి ఇచ్చిన విలువ తనతో బతుకును పంచుకున్న మా అమ్మకి ఇవ్వలేదు. ఆ దుర్మార్గం దాన్ని మర్చిపోలేదు. కన్న తల్లి సరిపోతే ఏ కొడుకైనా కన్నీళ్లతో సాగనప్పుతాడు. కానీ నేను మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నాను. కానీ కాదండి, ఇదే ఇదే దీనివల్లే. మీ అమ్మ మీ నాన్నకి దూరం అవడానికి కారణం నేను కాదు. అంటే మా అమ్మ నాన్న గొడవపడి విడిపోయారంటావా? నటించకు. నీకంతా తెలుసు. మాతో హ్యాపీగా ఉండే మా నాన్న నీ పరిచయం తర్వాత సడన్ గా ఆయన మార్పు వచ్చింది. ఉన్న ఫ్యామిలీని చేసే జాబ్ను వదిలేసి నీతో ఉండడం నిజం కదా? ఎక్కడో పొరపాటు పడుతున్నావు. అంటే మా అమ్మ నాకు అబద్ధం చెప్పిందా? నేను అబద్ధం చెప్తాను. అంటే వాళ్ళమ్మ చెడ్డది అంటావు అంతేనా? ఆ మాట కనెక్ట్ ఉంది సార్. నేను మంచిదాన్ని అంటే దాని అర్థం వాళ్ళమ్మ చెడ్డదని. మీరు అలా పెడతారు కదా సార్. మా అమ్మని చెడ్డది పడుకు వృత్తి చేసేందుకు పక్కన మాట్లాడితే నమ్మేస్తాను. పచ్చగా ఉన్న మా కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే నువ్వే నువ్వే. మీ నాన్నకి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆయన కోసం నువ్వు రోజు ఎందుకు వస్తున్నట్టు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే నేను అడుగుతున్నా, నాకు చెప్పు. ఎందుకు వస్తున్నావు? చెప్పు. మీ నాన్నగారికి సేవ చేయడానికి వస్తున్నానే తప్ప నాకేం ఉద్దేశం లేదు. ఏంటి వచ్చేసి బోడి సేవ? పడక సేవ. నీకు తెలిసిన విద్య అది ఒకటే కదా. నువ్వు నోరుమీరా. కలిసిపోతుందని మేము గౌరవిస్తున్నాం. తెలిసిన వాళ్ళు నీ చండాలాన్ని చూసిన వాళ్ళంతా ఇదిగో ఇలాగే మాట్లాడతారే. పరుపు మంచం తప్ప పరువు మర్యాదల గురించి తాకేం తెలుస్తుంది. బాబు నీ పేరు? సిద్ధు. చూడు సిద్ధు, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. లేకపోతే మీ అమ్మ ఎక్కడ వస్తున్నాయని భయపడుతుంది తెలుసా? ఆవిడొస్తే మీకు దానికి భయం. భయం అంటే భయం కాదండి. మరి ఇలాంటి విధవ బాధ కూడా భర్త శిక్షణని వచ్చి ఏడిస్తే ఈ సమాజం
ఎడిపోతుందో అన్న భయం అంతే. చనిపోయిన మోహన్ ప్రసాద్ గారు లోకం దృష్టిలో చెడ్డ 7 అడుగుల దూరంలో శవం పెట్టుకొని 3 నిమిషాల సుఖం కోసం నీ మాటలతో నన్ను వేధిస్తున్న నువ్వు ఈ సభ్య సమాజంలో మంచివాడు. ఏదో నాకు తోచిన సలహా చెప్పాను, అది కూడా తప్పేనా? మిమ్మల్ని పిలిచింది సహాయం కోసం అండి, సలహాల కోసం కాదు. ఇది పంతాలకు పోయే సమయం కాదు. మనల్ని మట్టి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు అదే మట్టిలో కలిసిపోతుంటే దగ్గరుండి కార్యక్రమం జరిపించడం కన్న బిడ్డల కూతు జీవితంలో బతికే నీ చేత బాబు నీకు తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి సార్ మీరు అతనికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇంకా రెచ్చగొడుతున్నారండి. ఐసో స్టాప్ ఇట్. నువ్వు కన్నీళ్లు కారిస్తే ఇన్ని నీళ్లతో తర్పణ వదిలి కన్నడను తెచ్చుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. చెప్పు ఎక్కడ ఇంటి డాక్యుమెంట్స్? అమ్మ చెప్పింది ఇక్కడే ఉన్నాయి. లోపల అంతా వెతకాలి, ఎక్కడ కనిపించలేదు. అందాలు ఎరగా వేసి ఆస్తుల్ని వెనకేసుకోవడం వీళ్ళకి అలవాటే. నాన్నని వదులుకున్నాం కదా అని ఆస్తులు కూడా వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. మర్యాద నీ పేరు మీద రాయించుకున్నావా? రాజు తేలిన వాడని అడగాల్సిన రూటు ఇది కాదేమో. వాళ్ళని హింసించడం కరెక్ట్ కాదు సార్, తప్పు. మర్యాద అడిగితే చెప్పట్లేదు మరి, అందుకని కొట్టేస్తారా? నా ఇంటి డాక్యుమెంట్స్ దొరికితే మూర్ఖంగా మాట్లాడకండి సార్. తన కేసు సంబంధం లేకపోయినా మీ నాన్నగారికి అంత్యక్రియ జరగడం ఆడపడుతుంది. మీరు మాత్రం కన్న తండ్రిని అనాథ సేవలో వదిలేసి ఆస్తికంగా పాల్పడుతున్నారు. రక్తం పంచుకున్న కొడుకు ఇవ్వడం కూడా కష్టం కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి దీని మీద తీసుకొస్తున్నావు? ఇంతకి నువ్వెవరు? మీ ఇంట్లో కొత్తగా రెండుకొచ్చిన పర్సన్. మేడం అంటే ఇంట్రెస్ట్. జస్ట్ మీ నాన్న డెత్ తర్వాతే, అందుకే కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చూడు, ఇది మా పర్సనల్ మ్యాటర్. మీరంతా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మీకు అంత మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. చెప్పాడుగా. డాక్యుమెంట్స్ ఎక్కడ? నాకు తెలీదు. ఆఖరి సార్ అడుగుతున్నాను, లేకపోతే ఆర్డర్ అనుకుంటాను. తెలియదే? నా బిడ్డ మీద ఒట్టు, నాకు తెలీదు. సిద్ధు మరేంటి? ఇదిగో ఇప్పటికైనా ఆలోచించుకో, నీకు నేనున్నాను. ఇక రావలేదు. దీన్ని వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ తనతో నేను మాట్లాడతాను సార్. పోలీసులు పెట్టే డాక్టర్ని తట్టుకోలేదు. ఈ విషయం మోహన్ ప్రసాద్ గారు మీతో ఎప్పుడు డిస్కస్ చేయలేదా? ఆయన వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు అడగలేదు. మీరు అడగకపోవచ్చండి, కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన మీతో చెప్పి ఉంటారండి. ప్లీజ్ ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందండి. ప్లీజ్ ఆలోచించండి, ఆలోచించండి. ఇంకా ఇంకా ఇంకా
మీ నాన్నగారి డైరీ. దీనిలో ఎప్పుడు ఏదో రాస్తూ ఉండేవారు. ఈ ఇంటి కాగితాలకు సంబంధించిన విషయం ఎవరైనా కొంతమంది తమ జీవిత కథల్ని రాస్తుంటారు, కానీ నేను మాత్రం నా ఆత్మవేదని కథగా రాస్తున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత రాజుతో పెళ్ళేది. మాకు సిద్ధాంతం పుట్టాడు. కొంతకాలానికి నాకు జోనల్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే నా భార్య ఆలోచనలో మార్పు కూడా వచ్చింది. పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, ఎదురింటి వాళ్ళు నగలు కొన్నారు, వెనకింటి వాళ్ళు స్థలం కొన్నారు. మనం ఎప్పుడు కొంటాం? మనకి సొంత బిల్డింగ్, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, నగలు, పట్టు చీరలు. మన అబ్బాయి ఫారెన్ లో ఎంబీబీఎస్ ఎండీ చేయాలి. దానికోసం చాలా డబ్బు అవసరం. మీరు కూడా లంచాలు తీసుకోవచ్చుగా అని. అది నేరం. నేను అలా చేయలేను. జీవితంలోనే జీవితాన్ని సర్దుకుందామన్నా అంతే. దాంతో తన కోపాన్ని రోజు ఏదో ఒక రూపంలో చూపించేది. అందరూ తీసుకుంటున్నారు, మీరు తీసుకుంటే తప్పేంటి అని వాదించేది. నేను కాదు అన్న ప్రతిసారి మాటలతో వేధించేది. చివరికి ఇంటి పోరుతో కంటి నిండా నిద్ర కూడా కరువైంది. ఇక చేసేది లేక నాకు నేను రాజీ పడ్డాను. భార్య బిడ్డల కోసం ఉన్నత భావాలతో వెళ్ళిన నేను లంచగొడినయ్యాను. కొత్త మనుషులు పరిచయాలతో తాగుబోతున్నయ్యాను. వాళ్ళ అవసరాల కోసం నాకు అమ్మాయిల్ని అలవాటు చేశారు. దాంతో వ్యభిచారిని కూడా అయ్యారు. తన స్వార్థం కోసం ఒక మనిషి ఎంతలా దిగజారుతాడో అంత లోతుల వరకు వెళ్ళారు. అప్పుడే నాకు పవిత్ర పరిచయం అయింది. హలో. నమస్తే మోహన్ ప్రసాద్ గారు. నమస్తే జనార్దన్ గారు. సార్, మీరు మా చెక్ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే. మీ పర్సెంటేజ్ 5 lakhs క్యాష్ తో పాటు మీకు గిఫ్ట్ కూడా పంపిస్తున్నాను. ఓ గిఫ్టా? ఏంటది? చీకటి పువ్వు. ఓకే 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 అర్థమైంది. బై నా మిస్సెస్ ఊళ్ళో లేదు, గెస్ట్ హౌస్ కొద్దు, ఇంటికే పంపించండి. ఓకే సార్, ఎంజాయ్ చేయండి. ఓకే. ఉంటారు సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Calcutta. Sir? Yes? జనార్దన్ గారు పంపించారు. ఈ క్యాష్ మీకు ఇవ్వను. హలో సార్, మిమ్మల్ని ఓకే. అక్కడ పెట్టు.
నా అవసరం కళ్ళని నీ అందాల ఒళ్ళు కట్టిపడేస్తాను. అంతగా నచ్చానా? నచ్చేంతగా కాదు, అంతకంటే ఎక్కువే, పడి చచ్చేంతగా. నువ్వు అలా నవ్వుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? సంతోషం చీర కట్టుకుని ఆనందం అని బొట్టు పెట్టుకొని నా ఎదురుగా వచ్చి నిలబడినట్టుగా ఉంది. నీ పేరు? పవిత్ర. పవిత్ర? జనార్దన్ అదేదో చెప్పాడే, చీకటి పువ్వు. అదేంటి అలా కొత్తగా? అంటే నేను రాత్రుళ్ళే పరిమళిస్తూ ఉంటాను కదా, అందుకని తెచ్చుకుంటాను. చమత్కారమే, నీలోనూ కవి హృదయం ఉంది. నాలో ఉంటున్నాను, మీరు కవితలు రాస్తారా? అప్పుడెప్పుడో కాలేజీ రోజుల్లో పిచ్చపాటి రాసేవాడు. మీరెవరినైనా లవ్ చేశారా? అందుకే కవులయ్యారు. అంత సీన్ లేదు, నాది జస్ట్ వన్ సైడ్ లో. తను ఊహ అని ఇప్పటికీ నా ఊహలోనే ఉండిపోయింది. అయితే ఆ ఊహని ఊపిరిగా చేసుకోండి. మీరు రాసిన ఏదైనా కథ చెప్పండి, వింటాను. చెప్పాలా? ఓకే. మాటరాని మౌనాన్ని, పాడలేని రాగాన్ని, తీయలేని చిత్రాన్ని, అయినా నీ ఊహల్లో నేను ఎప్పుడు చైత్రాన్ని. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏది నువ్వు కవిత చెప్పు. నేను నీళ్ళ కవిత్రిని కాదండి, రజపుత్రిని, సుఖదాత్రిని, శృంగార నేత్రిని. కవిత్వని కాదంటూనే కవిత్వం చెప్పేసావే. ఆ నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు. అదేంటో మన విషయం అది 6 నిమిషాలు జరిగిపోయింది. మాటగారి కూడా ఏం చదువుకున్నావు? మీలాంటి ఎంతో మంది జీవితాన్ని. ఆహా, సరే, ఏం తెలుసుకున్నావు? చీకటే నా జీవితంలో వెలుగు. నీ గురించి 3 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తావు? నాకు వచ్చినట్టు చెప్పమంటారా? మీకు నచ్చేది చెప్పండి. ఏదో తెచ్చి పెట్టినట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నేను ఒక శవం, రాత్రికి ఒకరికి వసం. నా తనువు పుండే, అయినా అది ఒకరికి పండ. నేనెప్పుడు ఎడాన్ని, కానీ ఎందరికో దాహం తీర్చే ఉయాససి. మాటల్లో చెప్పమంటే నీ మనసునే చెప్పేసావే. అబ్బాయికి నా సొంతం కాదండి, ఎక్కడో విన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉంది కదా అని గుర్తుపెట్టుకున్నాను. వెళ్దామా అండి? ఎక్కడికి? అదే బెడ్రూమ్. నాకు లేదు తొందర, నీకెందుకు? సరే చూడు, చల్లటి గాలి, చిరు జల్లులు, ఎంతో హాయిగా ఉంది కదా. కాసేపు ఈ ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఏమంటావు? నువ్వు దేని గురించో టెన్షన్ పడుతుంటున్నావు. అదే పర్వాలేదు, చెప్పు. నేనేమైనా హెల్ప్ చేయగలను, ట్రై చేస్తాను. చెప్తే ఏమీ అనుకోరుగా? ఏమీ అనుకోను, చెప్పు. నన్ను నైట్ 2:00 వదిలేస్తారా? ఏ, ఏదైనా పని ఉందా? ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇచ్చావా? అదేం కాదు. మరి ఇంకేంటి? రీజన్ జెన్యూన్ అయితే ఆలోచిస్తాను. రేపటి నుంచి మా అబ్బాయికి ఎగ్జామ్స్. వాడిని తెల్లవారుజామునే లేపి చదివించాలి. వాడికి నేను తప్పితే ఎవరు లేరు.
అందుకని ఎగ్జామ్స్ చదివించాలి. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళొచ్చు. కోపచ్చిందా? తప్పు నాది. నేను అలా మాట్లాడుండదు. ఈ రాత్రంతా మిమ్మల్ని సంతోషపెట్టడానికని ఒప్పుకున్నాను. మధ్యలో వెళ్ళిపోతానంటే మీకే కాదు, ఏ మగాడికైనా కోపం వచ్చేస్తుంది. మీ ఇష్టం. మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటారు. కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటది? నేను మీతో ఇలా మాట్లాడానని జనార్దన్ గారితో చెప్పకండి. చెప్తే ఏమవుతుంది? నాకు కిరా ఇద్దరు మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి. అలాగా? అయితే చెప్పనులే. పవిత్ర, నిన్ను చూస్తుంటే క్యారెక్టర్ ఉన్నదానిలా కనపడుతున్నావు. అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చావు? పరిస్థితుల వల్ల అయిష్టంగానే వ్యక్తిగా నేను ఈ పని చేస్తున్నాను తప్ప నా వ్యక్తిత్వాన్ని చంపుకొని కాదు. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఏంటి తేడా? నాకు నేనుగా ఎంతైనా నష్టపోవచ్చు, అది నా వ్యక్తిగతం. కానీ నా వల్ల ఏ ఒక్కరికి చిన్న నష్టం గాని కష్టం గాని రాకూడదనుకోవటమే నా వ్యక్తిత్వం. నన్ను క్షమించండి. హలో సార్, మిమ్మల్ని నన్ను క్షమించండి అని అడిగాను. దేనికి? నా సమస్యను మీకు చెప్పి మీరు ఓటు పార్టీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వర్షం తగ్గిపోయింది. నిండు చందమా, పండు వెన్నెల, తల్లో మల్లె, పక్కన పిల్లలు. పవిత్ర, నువ్వు చేస్తుంది తప్పని నీకెప్పుడు అనిపించలేదా? తప్పే, కానీ తప్పక నా కొడుకు చదువు కోసం. మరి నేను చేస్తుంది తప్పే కదా? లంచాలు తీసుకోవటం, మందు తాగటం, అమ్మాయిలతో ఇలా. టాపిక్ ఏటో పోతుంది. మందు తెస్తాను. వద్దు, నా మనసు తీసుకొచ్చావు. అది చాలు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మన గురించే. బ్రతకడం కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ మనసు చంపుకొని ఎంతో మంది మగాళ్ళను సుఖ పెడుతూ నువ్వు బాధపడుతూ డబ్బు సంపాదిస్తున్నావు. మరి జీవించడానికి సరిపడా జీతం వస్తున్నా నా వాళ్ళని సుఖ పెట్టడం కోసం ఎంతో మందిని బాధ పెడుతూ నేను ఆనందపడుతూ డబ్బు సంపాదిస్తున్నాను. ఒక రకంగా మన ఇద్దరం చేస్తుంది తప్పే. బట్ నువ్వు చేసే తప్పులో నిజాయితీ ఉంది, నేను చేసే తప్పులో అవినీతి ఉంది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నావు, నేను అమ్ముకుంటున్నాను. తలుచుకుంటుంటే
నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, మాటల్లో పడి ఎమోషన్ అయ్యి నీ విషయం మర్చిపోయాను. బయలుదేరు. వచ్చిన పని పూర్తి కాకుండా నువ్వు వచ్చినప్పుడు నీ అందాన్ని చూస్తాను. నీతో మాట్లాడిన తర్వాత మర్చిపోయిన నా అంతరంగాన్ని చూస్తున్నాను. నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. నిజంగా అంటున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పవిత్ర, ఒక్క నిమిషం. ఇంతకాలం మనీ కోసం చేశాను. ఫస్ట్ టైం ఒక మనిషిలా చేస్తున్నా. తీసుకో, పర్వాలేదు తీసుకో. నీ కొడుకుని బాగా చదివించు. నువ్వు కూడా సొంతగా ఏదైనా బిజినెస్ చేసుకో. మరీ ముఖ్యంగా రేపటి నుంచి ఈ పువ్వు చీకట్లో పరిమళించకూడదు, వెలుగులోనే వికసించాలి. ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చిన ప్రతి మగాడు నా బట్టలు తీసేమనే వాళ్ళే కాదు, మీలా నా బతుకులోకి చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మొదటిసారి సరస్సుల్లో ఓ సజ్జనుని చూస్తున్నాను. జీవితంలో చిరుదీపం వెలిగించి వెళ్ళిపోయింది పవిత్ర. నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నాను, అన్ని వివరాలు ఏసీబీ వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా లొంగిపోయాను. నన్ను జాబ్ నుంచి సస్పెండ్ చేశారు. ఉద్యోగం పోయింది. వచ్చి అక్రమ సంపాదన ఆగిపోయేసరికి నా భార్య తట్టుకోలేక సంపాదన లేని భర్తతో సంసారం చేయలేనని నాతో గొడవపడి సిద్ధార్థం తీసుకుని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసమైతే తప్పుడు మార్గంలో నడిచానో చివరికి వాళ్లే నన్ను తప్పుపట్టి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఆ బాధలో నాకు పెరాలసిస్ వచ్చింది. కాలు చెయ్యి నోరు పడిపోయింది. గుండెకి ఆపరేషన్ కూడా జరిగింది. కాదు, ఆ పవిత్రే దగ్గరుండి జరిపించింది. నేను చేసిన చిన్న సహాయానికి పెద్ద మనసులో ఆదుకుంది. అమ్మల ఆదరించి అన్నం పెట్టింది. భార్యలో నాకు సేవలు చేసి నన్ను ఓదార్చింది. కొడుకులు అండగా నిలిచి నాకు ధైర్యం చెప్పింది. తను చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ ఇల్లు తన పేద రాద్దామనుకున్నాను. అలా చేస్తే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎక్కడ అక్రమ సంబంధం అంటారోనని ఆ పని చేయలేకపోయాను. అందుకే ఆ దేవతకి కళ్ళతోటే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎదురు చూస్తున్నా.
గొప్పవాడి కావాలి. అందరూ నిన్ను చూసి ఫలానా మోహన్ ప్రసాద్ గారి అబ్బాయి అని నిన్ను మెచ్చుకుంటుంటే అది చూసి నేను గర్వపడాలి. నీతిగా నిజాయితీగా ఎదగలరా? అందుకే ఆ దేవతకి కళ్ళతోట కృతజ్ఞతలు చెప్పుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు దుర్మార్గులు? మీరు విలాసవంతంగా బతకడం కోసం బలవంతంగా తన ఆశయాలు చంపుకున్న మీ నాన్న, లేక లంచాలు తీసుకునేంత కాలం అభిమానించి మారిన తర్వాత ఆయన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయిన మీరా? మీకోసం మదన పడుతూ గుండెలు తరిగేలా కన్నీళ్లు పెడుతున్నా మీ నాన్నను చూసి తట్టుకోలేక కట్టుకొని ఉన్నానే కానీ పని కట్టుకొని మీ కుటుంబంలో కలత సృష్టించాలని కాదు. ఇప్పటికీ కన్న ప్రేమ కన్నా ఉన్న ఆస్తే నీకు ఎక్కువ అనిపిస్తే మా నాన్న చనిపోలేదు, మేమే చంపేసుకున్నాము. మనిషి చుట్టూ తిరిగే మీ మానవ సంబంధాలు మా నాన్నకి సేవలు చేస్తే, డబ్బు చుట్టూ తిరిగే మా ఆర్థిక సంబంధాలు మా నాన్నని చావు దెబ్బకుంటే మా నాన్న మంచితనానికి మీ మానవత్వానికి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని అక్రమ సంబంధంగా అపార్థం చేసుకున్న మూర్ఖుని చేతులెత్తి మొక్కాల్సిన ఈ కరుణామూర్తిని ఈ చేతులు తీసుకోండి. మా నాన్న ఆఖరి కొడుకు తెచ్చి ఆయన కొడుకుని అనిపించుకునే అవకాశం ఇవ్వండి. తీసుకోండి. ఉత్తరకండి, దయచేసి తీసుకోండి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, వీటికి మించిన ఆస్తి లేదు. అవి మీ నాన్నగారు నాకు ఎప్పుడో ఇచ్చారు. మనిషిని బట్టి చేసే వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేస్తుంది పొరపాటు అవుతుంది.
మనసున్న మనిషికి జాతితోనూ వృత్తితోనూ సంబంధం ఉండదని నిరూపించారు పవిత్ర గారు. అగ్నిలంలోనూ శీలం ఉంటుందని, సానువులో కూడా సంసారం మించిన సంస్కారం ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ పట్ల నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. పరిస్థితులకి ఏ మనిషి అతీతం కాదు. అవసరంతోనూ అవకాశం లేకో చాలా మంది జీవితంలో తప్పులు చేయటం సహజం. తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన తర్వాత కూడా వాళ్ళని దూరం పెట్టకండి, క్షమించి దగ్గరకు తీయండి. ప్రాణం పోయిన తర్వాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించండి. క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉంది. ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి నాటిక చీకటి పువ్వు.